అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుధాన్ రాకీ వ్లాగ్స్. సో అందరూ బార్బిక్యూ నేషన్ అంటున్నారు కదా! సో బార్బిక్యూ నేషన్ ఏంటి అసలు ఏదో చూద్దామని వచ్చేసాను. సో చూడగానే నాకు అర్థమైపోయింది మన జోబులకి బొక్క పడుతుందని. సారీ అండి. సో నేనైతే ఏంటి అసల ఎంత పెద్ద ఫేమస్ ఏంటి? బార్బిక్యూ నేషన్ అసలు ఇంత ఏముంటుంది? సో ఫస్ట్ నేనైతే ఏమనుకున్నానో తెలుసా అండి? బార్బిక్యూ నేషన్ అంటే బారు, బీరును 2 బార్‌లు, బీర్‌లు ఇయన్నీ ఉంటాయి. క్యూ కట్టి మరీ ఇస్తారనుకున్నా. అలా కాదంట. ఇక్కడ బార్బిక్యూ అంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే ఉంటదంట. వెజ్ గాని, నాన్ వెజ్ గాని ఉంటుందంట. ఓహ్! మరి మీరేదో అనుకోకండి. ఎప్పుడో బారు, బీర్‌లన్నీ ఎప్పుడో అండి. ఇప్పుడైతే అన్నీ మానేశాను. నిజమేనండి బాబు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఎలాగో వచ్చాం కదా బార్బిక్యూలో ఫుల్గా తినేసి కుమ్మేద్దాము, ఎలాగో బారు బీర్లు ఏమి ఉండవు కనుక అని చెప్పి. సో ఎలాగైతే ఏంటి బిర్యానీలు, ఫ్రాన్స్లు, ఎండ్రాయిలు, పచ్చి రొయ్యలు, బొమ్మిడాయిలు, పీతలు, పిత్త పరిగెలు. బాగుంటది, చాలా బాగుంటది. ఎంజాయ్ ఉంటుంది, చాలా బాగుంటది. ఇవన్నీ కుమ్మేద్దాము అని అనుకున్నాను. సో అన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. సో చూద్దాము ఒక్కొక్కటి అవైలబిలిటీగా ఉన్నాయి. ఎంత రేట్ ఉంది, ఎంత పడిందో, నాకు ఏమేమి ఇచ్చారో మొత్తం అన్నీ చూసేద్దాం. ఈ వీడియోలో కవర్ చేసేస్తాను. సో స్టే ట్యూన్. ఏదో కుమ్మేద్దాం అనుకుంటా కదండీ! అంత సీన్ లేదండి. ఎన్ని ఐటెమ్స్ అండి బాబు! పెడుతూనే ఉన్నారండి. మనకి వెజ్‌లో అయితే పన్నీర్ పెట్టారు, స్వీట్ కార్న్ పెట్టారు. ఇంకా మొత్తగా అయితే ఫ్రై ఆనియన్ అని ఏదో పెట్టారండి. మొత్తానికి స్వీట్స్ అయితే మొత్తం చాలా రకాలున్నాయి. సో ఒకటైతే ఒకటి తినాలని తినేస్తాము. నన్ను అడిగితే ఎవరైతే ఫుల్ ఆకలిమని ఉన్నారో వాళ్ళైతే న్యాయం చేయగలరండి. ఇంకా కుల్ఫీలున్నాయి. కుల్ఫీల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుల్ఫీలున్నాయి. చూడండి మొత్తానికి ఇది ఎలాగేస్తున్నారో ఫౌంటైన్ చాక్లెట్ క్రీమ్ అంట దాని మీద అయితే ఏస్తున్నారు. సో దాంతోపాటు వీళ్ళ దగ్గర నాకైతే మంచి ఎన్నో రకాల కుల్ఫీలు చూపించారు. సో చూడండి మీరు కూడా ఎన్నో రకాల కుల్ఫీలు చూపించారు. మొత్తం 6 రకాల కుల్ఫీలు అయితే ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో ఈ 6 రకాల కుల్ఫీలు నాకు చూపించారు. మనకి ఏం కావాలంటే అది మనకి చేసి పెడతారంట. దాంతోపాటు వీళ్ళకి లైవ్ కౌంటర్ కూడా ఉంది. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఐటము మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వీళ్ళు తయారు చేసి మనకి ఇస్తారు. చికెన్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఎవరికైతే కొంచెం కారం, ఉప్పు అది డిఫరెంట్గా చేసుకోవాలంటే డిఫరెంట్ కూడా చేసుకోవచ్చు. సో స్వీట్స్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. సో ఇది ఐస్ క్రీమ్ కౌంటర్ అంట. సో ఇది స్వీట్ సెక్షన్. ఇది మొత్తం 3 స్వీట్స్ అయితే ఉంటుంది. హల్వా అండ్ గులాబ్ జామ్తో పాటు పాయసం. సో ఈ 3 స్వీట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఇంక ముందుకు వస్తే ఐస్ క్రీము. దీని పక్కన మనకి చూసారు కదా. సో ఫ్రూట్స్ ఇవి. సో చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైతే ఫ్రూట్స్ తినాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాము ఏంటి పాస్తా అంట. సో పాస్తా, పన్నీరు. సో ఇదైతే మనం తినము. సో ఇంకా నూడిల్స్. సో నూడిల్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. సో ఇంకా చూడండి ఇక్కడ రైస్ కానీ అండ్ దాల్ మక్కా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో ఎవరైతే నాకు తెలిసి మెయిన్ కోర్స్ వరకు చాలా తక్కువ మంది వస్తారు. సో దాటికా చూడండి సూప్ కూడా ఉంది, వెజ్ సూప్ ఉంది. తర్వాత అటుపక్క అయితే నాన్ వెజ్ సెక్షన్ ఉంది. సో ఇక్కడ చూడండి చాలామంది వచ్చి ఫుడ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా చూసారు కదా ఇక్కడ ఇంకా మటన్ హలీమ్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మటన్ హలీమ్ అనేది ఎప్పుడు 365 డేస్ అవైలబిలిటీగా ఉంటుంది. సో మటన్ హలీమ్ ఎవరైతే ప్రతిరోజు తినాలి లేదంటే నాన్ సీజన్లో కూడా తినాలనుకుంటున్నారో వాళ్ళకి బాగుంటుంది. చేపల పులుసు కూడా ఉంది. సో దాంతోపాటు చూడండి అండ్ ఇక్కడ చూసారు కదా మనకి కర్రీస్ మాట, లైక్ కర్రీస్ కానీ ఇది మటన్ బిర్యానీ. సో మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చికెన్ బిర్యానీ. సో మెయిన్ కోర్స్కి అయితే నాకు తెలిసి చాలా తక్కువ మంది వస్తారు. సో ఎవరైతే మెయిన్ కోర్స్ చాలా తక్కువ మంది చూస్తాను అనుకుంటున్నారు. సో రైటా ఉంది. సో రైటా కింద అమ్మాయి దొరికేసింది. నేను దీనికోసం వెతుకుతున్నాను. సో దీని ఏంటంటే కర్డ్ రైస్. సో కర్డ్ రైస్ కూడా ఇక్కడ మంచిగా ప్రోమోగ్నేటివ్ అన్నీ యాడ్ చేసి పెడతారు. సో స్వీట్స్ అవి చూసారు కదా. చూద్దాం మనం ఏం చేస్తున్నారు. అలా ప్లేన్ లేదండి, ఇక్కడ ప్లేట్ చూసారు కదా. ఈ ప్లేట్ తీసుకొని ఎవరికి ఏం కావాలో అది వడ్డీసుకొని వెళ్ళిపోవడమే. అది మనకి ఇంకా బఫే లాగా అన్నమాట. మనకి ఏం కావాలంటే అది తీసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఈ సెక్షన్ అనేది కాక్టైల్ సెక్షన్. సో కాక్టైల్ సెక్షన్ అనేది వచ్చాము. సో ఇక్కడ మనకి ఏం కావాలన్నా మాక్టైల్ కానీ, మొజిటో కానీ అన్నీ మనకి చెక్ చేసి మనకి ఇస్తారు. సో ఇది చూసారు మా వాడైతే ఫుల్గా లాగిన్ చేస్తున్నాడు, స్వీట్ కార్న్ లాగిన్ చేస్తున్నాడు. సో ఇంకా సుధా కూడా ఆల్రెడీ ఫినిష్ చేసేసింది. చూస్తున్నారు కదా మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్ అనేది. సో ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే మర్గా మటన్ చూడండి ఎంత పెద్ద మటన్ వచ్చిందో. దీనికి మనకి చాలా బాగుంది టేస్ట్ అనేది. సో ఇక్కడ బార్బిక్యూ అంటే తెలుసు కదండి, సెలబ్రేషన్స్. సో ఏదో ఒక సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో చూడు మా వాడు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఒక పట్టు పడుతున్నాడు. ఐస్ క్రీమ్ సో స్ట్రాబెరీ అనుకుంటా, స్ట్రాబెరీ ఒక పట్టు పడుతున్నాడు. ఇంకా అయితే ఫుల్గా కుమ్మేసాము. సో మీరు ఒక లెగ్ పీస్ నా ఫేవరెట్ లెగ్ పీస్ కూడా వచ్చేసింది. ఏంటి సార్ అది?
చికెన్ లెగ్ పీస్, 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 చికెన్ లెగ్ లెగ్ పీస్ చూడండి అబ్బో. సో పానీపూరి తినేద్దామా. సో పానీపూరి కూడా వచ్చేసింది. సో పానీపూరి టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఈజీ సూపర్ ఉంది. అండ్ ఇంకా మటన్ కుర్మా, మనకి కావాల్సిన ఫుడ్ అనేది టేస్ట్ మనం కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. అండ్ రేట్ విషయానికి వస్తే మనకి వీక్ డేస్లో అయితే 880 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్తో వస్తుంది వెజ్ అయితే. అదే నాన్ వెజ్ అయితే వీకెండ్స్లో మనకి 991 రూపీస్ అయితే ఇంక్లూడింగ్ వస్తుందండి. అదే వీకెండ్స్లో అయితే నాన్ వెజ్ బఫెట్ అయితే 1100 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ వస్తుంది. టైమింగ్స్ కూడా పెడుతున్నాను. సో టైమింగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో కిడ్స్కి అయితే 512 రూపీస్, 517 రూపీస్కి మనకి ఇచ్చేస్తున్నారు. సో ఓటేనండి చెప్పొచ్చు. మీరు కావాల్సిన ఐటమ్స్ అన్ని తినొచ్చు. సో మొత్తం మనకి ఇలాగా చూసారు కదా, ఇలాగ మనకి ఒక్కొక్క పెడుతూనే ఉంటారు. మనకి ఎన్ని కావాలనుకుంటే ఎన్నిసార్లు మళ్ళీ తింటూనే ఉండొచ్చు. దాని మెయిన్ స్టార్టర్స్ దగ్గరే మ్యాక్సిమం అయిపోతారు. సో ఫిష్ కానీ ప్రాన్స్ కానీ మనకి ఏం కావాలనుకున్నా టేస్ట్కి సంబంధించి మళ్ళీ మీకు చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ మెనూ కూడా పెడుతున్నాను. ఫుడ్ మెనూ కూడా ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేసి మీకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇంకా బిర్యానీలు కానీ మటన్ మెల్లు కానీ అన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.